పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉంది. ప్రజల మద్దతు తెలుగుదేశం పార్టీకి ఉంది. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్నారు. ప్రభుత్వం నడపడంలో వైఫల్యం చెందారు. ఆర్థికంగా సంక్షోభంలో రాష్ట్రం వెళ్ళిపోయింది. ఇప్పటికే ప్రజలు రాళ్లతో కొనే పరిస్థితి వచ్చింది. ఇంకా ఆలస్యం చేస్తే శ్రీలంక ఈ రాష్ట్రం అయిపోతుందని భయంతో వెళ్ళొచ్చు త్వరగా ఎలక్షన్లకి. ఆయన ఇప్పుడు వెళ్ళినా సరే మేము సిద్ధంగా ఉన్నాం. రేపు ఇప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ 160 స్థానాలు గెలుచుకుంటుంది. నేనేదో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా గొప్ప చెప్పడం కాదు. నేను 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ప్రజా జీవితంలో ఉన్నాను. ప్రజలు నాకు తెలిసినటువంటి వ్యక్తి. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ వర్గాన్ని కదిలించినా, ఏ వ్యక్తిని కదిలించినా బాధ ఆవేదన తప్ప ఇంకొకటి కనిపించడం లేదు. కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ మంచి విజయాన్ని తీసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. ఆయన ఇప్పుడు ఎన్నికలు పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో అప్పులు చేస్తున్నారు. అదేవిధంగా మహిళలపై దాడులు ఎక్కువైతే ఈ మధ్యకాలంలో విజయవాడ చంద్రబాబు నాయుడు మీద బొండం మీద కేసులు నోటీసులు ఇష్యూ చేస్తున్నారు. అవి అర్థం లేనటువంటివి. నిన్నే చెప్పాను, ఆ నోటీసులు చిత్తు కాగితాలతో సమానం. మేమేం తప్పు చేశాం? ఈ రాష్ట్రంలో 800 మంది మహిళల మీద అత్యాచారాలు జరిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి మొదట జరిగినప్పుడే సంఘటనా స్థలానికి వెళ్ళి సీరియస్గా పోలీసులకు ఆదేశాలు ఇచ్చి ఒకరిద్దరి మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటే ఇన్ని అత్యాచారాలు జరిగేవి కాదు. ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రి ప్రభుత్వ అధిపతిగా ఒక మెసేజ్ ఇవ్వాలి. మీకు ఒక ఉదాహరణ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 2016లో పల్నాడు దాచేపల్లిలో ఒక దుర్మార్గుడు ఒక అమ్మాయి పైన అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకొని ఒక 10 టీములు వేసి నాకేం చేస్తారో తెలియదు, 24 గంటల్లో ఆయనకు అరెస్ట్ చేసి తీసుకురావాలని చెప్పి డీజీపీకి ఆదేశాలు ఇస్తే పోలీసులు అదే పని మీద వాడు ఎక్కడున్నా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంకా నా వల్ల కాదు, నేను దొరికిపోతానని చెప్పి చెట్టుకి ఊరేసుకున్నటువంటి సందర్భం మనం చూసాం. ప్రభుత్వం అంటే, ముఖ్యమంత్రి అంటే ఆ టైపు అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. ఈరోజు నీ ఇంటి పక్కన మహిళ పైన అత్యాచారం జరిగినా నీ పట్టించుకో. ఈరోజు విజయవాడలో మన ప్రభుత్వ ఆసుపత్రిలో 3 రోజులు బహిరంగం అంటే లిఫ్ట్ పక్కన అంటే అందరికీ తెలిసిన ప్లేస్లో ఒక అమ్మాయి మానభంగం జరిగి ఇబ్బంది పడితే ప్రభుత్వం నుంచి స్పందన లేదు. లోకల్ ఎమ్మెల్యేలు లేదు, మహిళా కమిషనర్ లేదు. అదే ఊర్లో ఉంటున్నటువంటి ముఖ్యమంత్రికి ఇంతకంటే ఏంటి ప్రాధాన్యత? ఒకళ్ళ మహిళ మీద అత్యాచారం జరిగేటప్పుడు నువ్వు అదే పట్టణంలో ఉండేటప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు అక్కడికి వెళ్తే ఆ ఇష్యూకి అటెన్షన్ వస్తారు, అధికారులు బాధ్యత వహిస్తారు. మీరు ఎవరూ వెళ్ళకపోతే 48 గంటల తర్వాత చంద్రబాబు నాయుడు బాధ్యత గల వ్యక్తిగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా అక్కడికి వెళ్ళి పలకరిస్తే అదే సమయంలో మీరు వెళ్ళడం ఎంతవరకు భావ్యం అని చెప్పి నేను అడుగుతున్నాను. వెళ్ళారు, రెచ్చగొడితే దానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద, బోండాబొమ్మ మీద నోటీసులు నేను అడుగుతున్నాను. శ్రీమతి పద్మ గారు, వాసిరెడ్డి పద్మ గారు అడుగుతున్నాను. 800 జరిగాయి. మీరేం చేశారు? గత 3 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా నాయకుల మీద, మహిళా కార్యకర్తల మీద వైసీపీ వాళ్ళు అసభ్యకరమైనటువంటి పదజాలం వీడియోలు పోస్ట్ చేసి ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు. మేము ఎప్పటికప్పుడు కంప్లైంట్ చేశాం. ఒక్క ఇష్యూ మీద మీరు స్పందించారు. చంద్రబాబు నాయుడు గారు సంఘటన స్థలాన్ని ఇష్యూ హైలైట్ అయితే అసలు ఈ రాష్ట్రంలో ఒక మహిళా కమిషన్ ఉందా అనే ఇబ్బంది వస్తుందని చెప్పి నీ ప్రాపకం కోసం నువ్వు అక్కడికి వెళ్ళి ఈ రకంగా చేయడం మంచి విధానం కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు తప్పు చేయలేదు. ప్రజల పక్షాన ఈరోజు మహిళలపై జరిగినటువంటి దాడులకి మేము తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం. రేపు కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే మహిళలపైన దాడులు జరిగాయో
దానికి నిరసనగా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో రేపు కూడా కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో చేసినటువంటి సంక్షేమ పథకాల కంటే నువ్వు చేసిన ఒక్క పథకం నాకు చెప్పు. కొత్తగా నువ్వు ఈ పథకాన్ని నేను ప్రారంభించానని ఒక్కటి చెప్పు. మాట్లాడితే అమ్మఒడి అంటారు. అమ్మఒడి ఒక మోసపూరితమైనటువంటి పథకం. విద్యా వ్యవస్థలో ఏవైతే పథకాలు ఉండేయో అన్ని పథకాలని రద్దు చేసి నువ్వు అమ్మఒడి అని చెప్పిస్తున్నావు. అది కూడా నేను అడుగుతున్నాను, ఎంత నీచం అంటే నేను ఇవ్వలేనని చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్పి ఎందుకు మోసం చేస్తాను? గత సంవత్సరం అమ్మఒడి ఇవ్వలేదు, డిసెంబర్లో అమ్మఒడి ఇచ్చేవారు కదా, ఇవ్వలేదు. ఏం చెప్పాడు? జూన్కి ఇస్తానన్నాడు. జూన్లో చేతిలో డబ్బులు లేవు. నీ చేతిలో డబ్బులు లేకపోతే స్వతంత్రం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో ఒక విధానం ఉంది. ఎప్పుడు జూన్ 12న రాష్ట్రంలో పాఠశాలన్నీ తెరుస్తున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిన నుంచి ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా సరే అదొక సిస్టమ్. నువ్వు అమ్మఒడి జూన్లో ఇస్తానని చెప్పావు కాబట్టి నీ చేతిలో చిల్లి గవ్వలేదు కాబట్టి అది ఇవ్వబడతాదని నువ్వు అకాడమిక్కే ఒక నెల రోజులు వాయిదా వేసావంటే నువ్వు అసమర్థుడు అని చెప్పి ఒప్పుకున్నావు. ఇది ఒక పచ్చి దగ, పచ్చి మోసం. ఒక్క పథకం అంటే ఒక్క పథకంలో ఈ రాష్ట్రంలో లేదు. మీరందరూ ఉన్నారే. ఒక ఎస్సీకి ఒక పైసా లోన్ ఎక్కడైనా ఇచ్చావా? ఒక బీసీకి ఇచ్చావా? ఒక మైనార్టీకి ఇచ్చావా? ఒక ఎస్టీకి ఇచ్చావా? మేము ఉండేటప్పుడు పథకాలు జరిగాయి. ఈ వర్గాలకి రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి ఇచ్చాం. దీనన్నింటికీ మించి సంక్షేమానికి సమాంతరంగా అభివృద్ధి చేశాం. అది ప్రభుత్వం. ఈరోజు నువ్వేంటి? ప్రజలకి మోసం చేయడం తప్ప నువ్వు చేసింది ఇంకొకటి లేదు. ప్రజలు ఈరోజు అర్థం చేసుకున్నారు. వెజిటేషన్లో ఉన్నాడు. నేను నిన్నే చెప్పాను, ఈ మధ్యకాలంలో ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో వైసీపీ పార్టీ 30 స్థానాల కంటే ఎక్కువగా గెలుస్తుందని చెప్పి రిపోర్ట్లో లేదు. ఈరోజు సర్వే రిపోర్ట్ వెంటనే మొత్తం మైండ్ అంతా ఖరాబ్ అయి ఏదో ఒకటి చేయాలని ప్రతిపక్షాల మీద దాడి చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాం. మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల్లో చాలా తప్పులు చేశాం. ఒకటైనా రెండైనా భరిస్తారు. ఏ వర్గం ఈరోజు సంతోషంగా లేదు, ఏ వ్యక్తి సంతోషంగా లేదు. కాబట్టి మీ పతనం ప్రారంభమైంది. రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ గెలిచి చంద్రబాబు నాయకత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది. పోలవరం ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాలెడ్జ్ లేకపోతే నేర్చుకోవాలి. ఒకవేళ ఇరిగేషన్ మీద అవగాహన లేకపోతే తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఈరోజు అచ్చెన్నాయుడు చెప్పలేదే, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సాక్షాత్ పార్లమెంట్లో చంద్రబాబు నాయకత్వంలో 74% పోలవరం పూర్తయిందని చెప్పారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు మీద ఏ నిర్ణయం తీసుకున్నా సరే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, సెంట్రల్ వాటర్ డిపార్ట్మెంటు ఆదేశాలు సారమే చేశారు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సొంతంగా ఒక నిర్ణయం తీసుకోలేదు. కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని కానీ, సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండా ఈయన సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు ఈ పోలవరం ప్రాజెక్టుకి గతి పట్టింది. ఆ రోజు డయాఫ్రమ్ వాల్ కట్టాం. మేము 100% కట్టాం. దాన్ని నిరంతరం పర్యవేక్షించాలి. వరదలు వచ్చేటప్పుడు ఇది గమనించాలి ప్రతి ఒక్కరూ. ఏదైతే డయావాల్ ఫ్రమ్ కట్టామో వరదలు వచ్చేటప్పుడు, ఎక్కువ వరద వచ్చేటప్పుడు దాన్ని అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ నిరంతరం పర్యవేక్షించాలి. నువ్వు వచ్చిన తర్వాత నువ్వు మేలో ముఖ్యమంత్రి అయ్యా, జూన్ మొదటి వారంలో అప్పటికున్నటువంటి కాంట్రాక్టర్ నువ్వు తొలగించావా లేదో చెప్పు. ఎందుకు తొలగించావు? పోని తొలగించావు. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఏమైనా తీసుకున్నావా? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనుమతి ఏమైనా తీసుకున్నావా? ఆ రోజు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు 10వ సమావేశం 11వ సమావేశం పెట్టుకున్నారు.
సమావేశంలో స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ఈ సందర్భంలో మీరు కాంట్రాక్టును మారిస్తే పోలవరం ప్రాజెక్టు ప్రమాదంలో పడుతుంది, పర్యవేక్షణ లేకపోతే జరిగిన పనులన్నీ ఇబ్బంది అవుతాయని ఎంత హెచ్చరిక చేసినా సరే నువ్వు ఒంటెత్తు పోకడలతో నువ్వు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు ఈ గత్యంతరం పట్టింది. 3 సంవత్సరాలు అయింది. అసలు ఆ డయావాల్ఫ్రమ్ అసలు పోయిందో ఉందో, అసలు ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటే ప్రాజెక్ట్ ఎప్పుడవుతుంది? ఇది జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అవగాహన రాహిత్యం వల్ల ఆ రోజు ఉన్నటువంటి మంత్రి, ఈ రోజు ఉన్నటువంటి మంత్రి ఆ ప్రాజెక్టు మీద పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి పోలవరంకి వచ్చింది. మేము ఎక్కడ చర్చించడానికైనా సిద్ధంగా ఉన్నాం. నీ వల్ల, నీ ప్రభుత్వం వల్ల ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఈ పరిస్థితి వచ్చిందని వాస్తవాలన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రాజకీయ పార్టీ అనేది ఎలక్షన్ సమయంలో నిర్ణయాలు ఉంటాయి. ఏదో కొత్తగా ఈ రోజు కాదు, ప్రస్తుతానికైతే ఆ పరిస్థితులు ఏమీ లేవు. ఆ రోజు పరిస్థితులు పెట్టి జాతీయ పార్టీ అధ్యక్షులు, పార్టీ ఉన్నటువంటి ముఖ్యులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తారు. ఇప్పుడైతే ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు, ఆ ఆలోచన కూడా లేదు. అంటే ప్రతి మీటింగ్లో జగన్ గారు చంద్రబాబు దత్తపుత్రుడు ఆల్రెడీ అంటున్నారు. చేతకాని మనిషి, చేతకాని మనిషి. ప్రతిపక్షాల పాత్ర ఏంటండి? చంద్రబాబు నాయుడు ఒక ప్రతిపక్షం. ఈరోజు పవన్ కళ్యాణ్కి ఎమ్మెల్యేలు లేకపోయినా సరే ఒక రాజకీయ పార్టీ గత కొన్ని సంవత్సరాల నుంచి రాష్ట్రంలో అనేక సమస్యలపైన పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన బాధ్యత ఆయన నిర్వహిస్తుంటే నువ్వు చేసిన తప్పులు ఎండగొడుతుంటే ఏం తప్పు చెప్పండి? కౌలు రైతులకి నేను చెప్పులు ఇచ్చాడు, నువ్వు ఇవ్వకపోవడం వల్లే కదా ఆయన ఇచ్చాడు. ఆయన చేసిన తప్పేంటి? ఎక్కడైనా ఒక అన్యాయం జరిగితే అన్యాయం జరిగింది, ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా చేస్తున్నాడని ప్రజల్లోకి వెళ్ళి చెప్తున్నాడు. తప్పేంటి? అంటే నువ్వు చేసిన తప్పులు ఎవడు ఎండగట్టినా సరే ఆయన మీద ఒక ముద్ర వేసాడు. పుత్రుడు దత్తపుత్రుడు అన్న ఆయనకు అలవాటు అయిపోయింది. దీన్ని ఎవడో పట్టించుకోడు. వారి యొక్క పతనం స్టార్ట్ అయింది కాబట్టి మైండ్ పని చేయక, ఏం చేయాలో తెలియక ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఇంకొకటి కాదు. చెప్పారు 2019లో మేము ఓడిపోవడానికి ప్రధాన కారణం ఉపాధ్యాయులే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పోస్టల్ బ్యాలెట్ జరిగేటప్పుడు అందరూ ఎగిరిపడి ఫ్యాన్ చూపించి ఫ్యాన్ అది ట్రెండ్. ఎప్పుడైతే ఉపాధ్యాయులు బయటపడి ఫ్యాన్ కేశారో ప్రజల్లో కూడా కొంత మార్పు వచ్చి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు చెప్పలేదు, ప్రతిపక్ష నాయకుడిగా నువ్వే చెప్పావు. నేను అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ పిఆర్సీ ఇస్తానని చెప్పి నువ్వు చెప్పావు. ఇదేదో గ్రాఫిక్స్ కాదు, నీ వాయిస్ కూడా ఉంది. చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయులకు మోసం చేశాడు. నేను వచ్చినటువంటి వారం రోజుల్లోనే, అంటే అవగాహన లేనటువంటి వ్యక్తి అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా హామీలు ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డికి అలవాటు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి నేను చెప్పలేదు, నువ్వే సాక్షాత్తు రాష్ట్రంలో ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి ప్రాంతానికి వెళ్ళి చెప్పావు. ఈరోజు అది ఇంప్లిమెంట్ చేయమని అడుగుతుంటే సిపిఎస్ దానికి అడ్డదారులు మీకే తెలియదు, మాకు లేదా? నువ్వు తప్పించుకోవాలని చెప్పి ప్రయత్నాలు ఎన్ని కమిటీలు ఎందుకు? నీకు తెలియదా? సిపిఎస్ గురించి తెలియదా? సిపిఎస్ వల్ల ఎంత భారం పడుతుందో, అది ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలో మీకు తెలియదా? తెలియకుండా ఎందుకు హామీ ఇచ్చావు? గ్యారంటీ పెన్షన్స్ కి మేము ఉన్నప్పుడు కూడా పెట్టాం. అది ఏది చేసినా సరే ఏ ఒక్క అధికారి దాని మీద ఇంట్రెస్ట్గా లేదు. ఆల్టర్నేటివ్ అనేది సమస్య లేదు. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో, ఏదైతే నువ్వు చెప్పావో చెయ్యి. ఇంకా దీని మీద వాయిదాలు అవసరం లేదు. కమిటీల మీద కమిటీలు దేనికి? ఎన్ని కమిటీలు వేస్తావు? 3 సంవత్సరాలు కాలయాపన చేయడానికి కమిటీల మీద కమిటీలు వేసి నిన్న ఒక కమిటీ వేస్తా. నీ కమిటీలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టు. నువ్వు ఇచ్చిన మాట నిరూపించుకోవాలి. ఇది ఉద్యోగుల యొక్క డిమాండ్. ఏదైతే